వెల్కమ్ టు అందరికీ నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువ తెలుసుకుంటున్నాం. సిలువను గురించిన వార్తలు తెలుసుకోవడం, ధ్యానించడం, దాన్ని ప్రకటించడం, దాన్ని వినడం అనేది క్రైస్తవులైన మనకు గొప్ప శక్తినిస్తుంది. గొప్ప శక్తిని పొందుకోవాలంటే సిలువను గురించి ధ్యానించాలి, సిలువను గురించి వినాలి, సిలువను మనము మన దైనందిన జీవితంలో అనుసరించాలి. అటువంటి కార్యక్రమమే ఈరోజు చేద్దాం. సిలువ అనగానే కొత్త నిబంధన గ్రంథంలో, సువార్తల్లోనూ, పౌలు గారు రాసిన పత్రికల్లోనే ఉంది అనుకుంటాం. కానీ తరచి కనుక మనం చూడగలిగితే పాత నిబంధనల గ్రంథంలో కూడా సిలువ కనపడుతుంది. సిలువ నేర్పే క్షమ కనపడుతుంది. సిలువలో కాచిన రక్తం కనపడుతుంది. సిలువలో వేలాడిన యేసు ప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తుల్లో, అనేక సిచ్యువేషన్స్లో యేసు ప్రభు వారు సిలువ, అలాగే క్రీస్తు కార్చిన రక్తము మనకు పాత నిబంధనలో కూడా దర్శనమిస్తుంది. సో దానిలో భాగంగా ఒక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. యాకోబు రాయేలుకు పుట్టిన మొదటి సంతానం యోసేపు. ఎంతగానో యోసేపును యాకోబు ప్రేమిస్తాడు. ప్రేమించడమే కాదు, అతన్ని ప్రత్యేకంగా చూస్తాడు. అంతకుముందు అతనికి కుమారులు కలిగి ఉన్నప్పటికీ యోసేపును ప్రత్యేకమైన ప్రేమతో అతన్ని పెంచుతాడు. ఇదే తన అన్నలకు అతని మీద అసూయ, ద్వేషం కలిగించేలా చేసింది. అతని మీద కుట్ర పన్నారు. అతన్ని చంపుదాం అనుకున్నారు. గుంతలో పడేశారు. చివరి నిమిషంలో చంపకుండా ఆదారిన పోతున్న ఇష్మాయిలీయులకు, మిద్యానీయులకు అమ్మివేశారు బానిసగా. తన తండ్రికి, తన అన్నలకు, తన తమ్ముడికి, తన కుటుంబ సభ్యులకు దూరమైన యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతాడు బానిసగా. అక్కడ భాష కాని భాష, ప్రజలు కాని ప్రజలు, కొత్త, చాలా ఇబ్బంది. అప్పటిదాకా అల్లారి ముద్దుగా గారవంగా పెరిగిన యోసేపు ఎన్నో కష్టాలు పడతాడు, ఎన్నో ఇబ్బందులు పడతాడు, ఎంతగానో బాధపడతాడు, ఎంతగానో ఏడుస్తాడు. సో అటువంటి సందర్భంలో అక్కడ పెరిగి పెద్దవుతాడు. ఎంత పెరిగి పెద్దవుతున్నా దేవుణ్ణి విడవడు. దేవుడి యొక్క కృపను పొందుకున్నవాడై, దేవుని యొక్క తోడును పొందుకున్నవాడై అక్కడ జీవిస్తూ ఉంటాడు. అంచెలంచెలుగా అతను వెదిగి అనేక కష్టాలు పడ్డ తర్వాత ఎంటైర్ ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అవుతాడు. రాజు తర్వాత రెండవ రాజుగా అతను కీర్తించబడతాడు. అటువంటి సందర్భంలో ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో కరువు రాకుండా యోసేపు ముందు జాగ్రత్తలు తీసుకొని ధాన్యాన్ని నిల్వ చేసి అనేకమైన ధాన్యాగారాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని నిల్వ చేస్తాడు. మిగతా దేశాల్లో, మిగతా ప్రాంతాల్లో కరువు వచ్చినప్పటికీ ఐగుప్తు దేశంలో కరువు రాదు. మిగతా ప్రాంత ప్రజలందరూ ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి రావడం, ఐగుప్తు దేశం ధనాగారం అమాంతంగా పెరగడం జరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో యాకోబు, అతని కుమారులు నివసించే కనాను ప్రాంతం కూడా కరువు కోరలు చిక్కుకొని పోతుంది. అప్పుడు తన అన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపును వారు గుర్తుపట్టకుండా వారు ఉంటారు. యోసేపు మాత్రం తన అన్నల్ని గుర్తుపడతారు. గుర్తుపట్టిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పినప్పుడు, ఇలా మేము యాకోబు కుమారులం, మేము ఇలా సంగతి అని చెప్పినప్పుడు, మీ నాన్న ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్తారు. అయితే యోసేపు ఏం చెప్తారంటే వాళ్ళని కాసేపు గేమ్ ఆడదామని చెప్పి, మీరు గూఢచారులుగా ఉన్నారు, మా దేశాన్ని వేగు చూడటానికి వచ్చిన వ్యక్తులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఇది చేసినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. బాధపడి, అలా కాదండి, మాకు ఇంతమంది, ఒకరు లేరు, ఇంకొకటి ఇంటికాడ ఉన్నాడు అని ఇలాంటి కథలు చెప్తారు. మీ తమ్ముడిని తీసుకొస్తేనే నేను మీకు ధాన్యం ఇస్తాను అని చెప్తారు. సరే, వాళ్ళకి ధాన్యం ఇస్తారు. దాని నుంచి ఒక వ్యక్తిని ఆడ ఉంచుతారు, షిమ్యోన్ని అక్కడ ఉంచి ఇంకొక వ్యక్తిని తీసుకొని పోతారు. సో తర్వాత మళ్ళీ తమ్ముని తీసుకొస్తారు. ఇలాంతా జరుగుతుంది. సో ఎవరైతే తనను గుంటలో వేశారో, ఎవరైతే తనను హింసించారో, ఎవరైతే తను చంపుదాం అనుకొని బాధించారో, భయంకరంగా కొట్టారో, ఎవరైతే తన తండ్రికి, తల్లికి, తన తమ్ముడికి దూరం చేశారో వారిని యోసేపు క్షమించేశాడు. క్షమించి వాళ్ళని హత్తుకొని వారు చనిపోకుండా వారికి ఆహారం పెట్టి తన తండ్రిని కలుసుకుంటాడు, తన తమ్ముడిని కలుసుకుంటారు,
తన కుటుంబ సభ్యులు కలుసుకుంటాడు. ఎవరైతే తను చూసిన అన్నల్ని క్షమించి వేసి వాళ్లకు జీవించడానికి ఒక మంచి గోషాను అనే ఐగుప్తు దేశంలో ఒక మంచి ప్రాంతాన్ని వారికి ఇస్తాడు. సిలువ అంటే క్షమ అండి. యేసు ప్రభువారు పరలోకం నుంచి లోకంలోకి వచ్చింది తన సొంత ప్రజలను రక్షించడానికి. యేసు అనగా రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపల నుంచి రక్షించేవాడే యేసు ప్రభువారు. వారిని రక్షించడానికి వస్తే అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అది వాళ్ళు గ్రహించలేక తమలో వాన్నే, తమ జాతిలో పుట్టిన వాన్నే, తమ యూదా సంస్కృతిలో పుట్టిన వాన్నే సిలువ వేసి యేసు ప్రభువారిని చంపే స్థితికి వెళ్ళారు. ఎంతో మందికి ఆహారం పెట్టాడు, ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మంది దెయ్యాల పట్ల వాళ్ళని దెయ్యాలు వదిలికొట్టాడు, ఎంతో మందిని ఆధ్యాత్మికంగా బలపరిచాడు, ఎంతో మందిని శారీరకంగా స్వస్థపరిచాడు, ఎంతో మంది పీడిత శక్తుల ద్వారా బాధపడుతున్న వారికి విమోచన కలుగు చేశారు. ఇలాంటి యేసు ప్రభువారిని వారు చంపటానికి ప్రయత్నం చేశారు, ఇబ్బందులు పాలు చేశారు, అనేక విధాలుగా కొట్టారు, అనేక విధాలుగా బాధించారు. యోసేపునైతే ఎలా బాధించారు, ఎలా గుంటలో వేశారు, ఎలా అమ్మి వేశారో అలాంటి సిచ్యువేషన్ యేసు ప్రభువారికి తన సొంత ప్రజలే, బయట వాళ్ళు కాదు, రోమా ప్రభుత్వం కాదు, సిలువ వేసింది రోమా ప్రభుత్వం అయినా వారిని అప్పగించింది మాత్రం యూదా ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆయన సొంత ప్రజలు. సిలువేడని కేకలు వేశారు. బాబు ఈయన్ని విడిచిపెడుతున్నాను, ఈయనలో ఏ దోషం నాకు కనపడతలేదని పొంతి పిలాతు అన్నప్పటికీ లేదు అతను మాకు ద్రోహం చేశాడు అని చెప్పి అతను సిలువ వేస్తావా వేయవా అన్నట్టుగా కరాకండిగా వాళ్ళే అతని చేత తీర్పు చెప్పించేలా చేసేశారు. బాబు నాకు సంబంధం లేదని ఆయన చేతులు కడుక్కొని బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు అయితే సిలువ వేశారు, బాగా కొట్టారు, ఉమ్మి వేశారు. నేను కొట్టింది ఎవరో చెప్పుమని చెప్పారు. చాలా భయంకరంగా చేశారు. అయితే యోసేపును ఎంత బాధ పెట్టారో, తన అన్నలు ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత దూరం చేశారో, దాదాపు 13 సంవత్సరాలు కష్టాలు పాలు చేశారు, కఠిన పరిస్థితులు చేశారు. జైలు పాలవడానికి, శోధనలు పట్టడానికి, మట్టి పిసికిన పనులు చేయడానికి తన అన్నలే కారణం. అయితే ఇంత కష్టాలు పెట్టిన ఆ వ్యక్తులను కూడా క్షమించి వారికి బ్రతకటానికి ఒక మార్గాన్ని చూపారు. అయితే యేసు ప్రభువారు కూడా తనను హింస పెట్టినవారు, తను ఇబ్బంది పెట్టినవారు, తను సిలువేడి కేకలు వేస్తూ ఒక కర్కశత్వంతో మోయలేని భారాన్ని అతని మీద మోసి, దేహమంతా ఛిద్రం చేసి, రక్తమంతా కారేలా చేసి ఒక కర్కశకులుగా ప్రవర్తించిన వారిని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? యేసు ప్రభువారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని మనస్ఫూర్తిగా తండ్రికి ప్రార్థన చేశాడు. యోసేపు కూడా అలానే చేశాడు. వీరేం చేశారో వీళ్ళకి తెలియదు అని చెప్పి మన దేవుడే ఇలా చేశాడని వాళ్ళని హత్తుకున్నాడు. సో ఇటువంటి సందర్భంలో సిలువ నేర్పేది ఏంటో తెలుసా? క్షమ. యోసేపు తన అన్నలను క్షమించి క్షమాపణకు నిదర్శనంగా నిలిచాడు. యేసు ప్రభువారు తనను హింసించిన వారిని, తనను బాధించిన వారిని, తన చంప చూసిన వారిని క్షమించి క్షమాపకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఈరోజు సిలువ అంటే క్షమాపణ, క్షమించడం. మనందరం ఆ సిలువలో క్షమాపణ పొందుకున్నాం. ఎందుకంటే మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభువారు తను పొందుకున్నాడు కాబట్టి మనం క్షమాపణకు అర్హులం అయిపోయాం. అయితే నువ్వు ఇతరులను క్షమిస్తున్నావు, ఇతరులు నిన్ను బాధించినప్పుడు నువ్వు వారిని తిరిగి బాధిస్తున్నావా, తిరిగి దూషిస్తున్నావా, తిరిగి దండిస్తున్నావా, లేకపోతే వాళ్ళని క్షమిస్తున్నావా? నీ రక్త సంబంధులకు క్షమిస్తున్నావా, నీ బంధువులకు క్షమిస్తున్నావా, నీ యొక్క కుటుంబాల్లో క్షమిస్తున్నావు, నీ భార్యను క్షమిస్తున్నావా, నీ భర్తను క్షమిస్తున్నావా? చిన్న మాట అంటేనే ఎక్కడికో పొంగిపోతున్నావా, ఎక్కడికో ఇబ్బంది పడుతున్నావా, క్షమించలేని వ్యక్తిగా ఉంటున్నావా? ఈ సిలువ ధ్యానాల్లో భాగంగా నీ హృదయంలో క్షమాపణ కలగాలి. క్షమాపణ నీలో ఉండాలి. క్షమాపణ లేకపోతే సిలువను ధ్యానించడం కానీ, సిలువను కలిగి ఉండటం కానీ క్రైస్తవులను చెప్పుకోవడంలో అర్థం లేదు. నిన్ను బాధించిన వారు, నిన్ను హింసించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను గేలు చేసిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను కొట్టిన వారు, నిన్ను తిట్టిన వారు, నీ గురించి బ్యాడ్గా ప్రోపగండ చేసి నీ గురించి చెడ్డగా మనుషులకు చెప్పిన వారిని కూడా నువ్వు క్షమించాలి. సిలువ అంటే అదే. సిలువ అంటే క్షమాపణ. నువ్వు బాధపడి ఉండొచ్చు కాక వారిని క్షమించు మనస్ఫూర్తిగా. వారు ఏం చేశారో వారికి తెలియదు, వారిని క్షమించు. క్షమించలేని స్థితిలో ఉంటే నువ్వు సిలువను సరిగా అర్థం చేసుకోలేనట్లెక్క. నువ్వు క్షమాపణ చెప్పాలి. క్షమించమని
క్షమించమని దేవుణ్ణి అడగాలి, వారిని క్షమించమని, అవసరమైతే వాళ్ళని క్షమించమని చెప్పాలి. క్షమని చేయండి. సిలువ అంటే క్షమ. ఈరోజు బంధాలను ఏర్పరచుకో, బంధాలను పునరుద్ధరించుకో, క్షమాపణ అడుగు, క్షమించు వారిని. సిలువ అంటే క్షమ. ఈ సిలువ ధ్యానంలో భాగంగా నీ హృదయంలో క్షమ కలగాలి. నిన్ను హింసించిన వారిని, నిన్ను బాధించిన వారిని, యోసేపు ఎలా అయితే తన అన్నలు ఎంతగా బాధించారో వారిని క్షమించారు, నువ్వు కూడా అలాంటి యోసేపు మనసును, యేసుక్రీస్తు వారి మనసును కలిగి ఉండు. అది నీకు నిజంగా శక్తినిస్తుంది. నిన్ను యేసు ప్రభు వారు నిన్ను ఒక లెవెల్లో చూస్తాడు. నిన్ను హింసించిన వారిని క్షమిస్తే యేసు ప్రభు వారి దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మిగిలిపోతావు. అటువంటి స్పెషల్ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకోవాలని నిన్ను వేడుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.